అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అంటే కోర్టులో మార్నింగ్ కాల్ వర్క్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ప్రతిరోజు కోర్టు ప్రొసీడింగ్స్‌తో ప్రారంభమయ్యే ముందు అంటే ఉదయం సమయంలో జడ్జి గారు బెంచ్‌లో కాల్ వర్క్ చేస్తారు. ఇది చాలా మందికి తెలిసిందే. అయితే డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం పూర్తిగా ఏం జరుగుతుంది ఆ టైంలో అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ వీడియో ఫ్రెండ్స్. కాల్ వర్క్ అంటే కోర్టులో అన్ని లిస్టెడ్ కేసెస్ని ఆ రోజు హియరింగ్ కోసం కాలింగ్ చేయటం. అంటే కాజ్ లిస్టులో ఉన్న కేసులు ఒక్కొక్కటి పిలుస్తారు. అంటే క్లర్క్, బెంచ్ అసిస్టెంట్ కేస్ నెంబర్ అనౌన్స్ చేస్తారు. అడ్వకేట్ గారు పార్టీసు రెస్పాండ్ అవుతారు. ఓకే, ప్రెజెంట్ మేము వచ్చాము, నాట్ రెడీ, రెడీగా లేము, అడ్జోర్న్ ప్లీజ్ అంటారు. దీంతో కోర్టుకు తెలుస్తుంది ఎవరు ప్రెజెంట్గా ఉన్నారు, ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఏ కేసు హియరింగ్కి రెడీగా ఉంది, ఎవరు రెడీలో ఉన్నారు, ఎట్లా వర్క్ చేయాలనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే సాధారణంగా కాల్ వర్క్ మార్నింగ్ సెషన్తో ప్రారంభమవుతుంది. అంటే సబార్డినేట్ కోర్ట్స్లో ఉదయం 10:30 AM నుంచి 11 AM మధ్యలో ఎక్కువగా ఉంటుంది. హైకోర్టులో బెంచ్ ప్రకారం ఉంటుంది, కానీ ప్రారంభంలోనే కాల్ లిస్ట్ కంప్లీట్ చేస్తారు. దీని పర్పస్ ఏంటంటే ఆ రోజు షెడ్యూల్ క్లియర్ అవ్వాలి. కాల్ వర్క్లో ఏ కేసెస్ పిలుస్తారు అనుకుంటే, కాల్ వర్క్లో సహజంగా సివిల్ కేసెస్లో ఇంజంక్షన్ పిటిషన్స్ అంటే టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్, మనీ రికవరీ సూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంటే ఆస్తి వివాదాలు, డైవర్స్కు సంబంధించినటువంటి పిటిషన్స్, ఫ్యామిలీ కోర్టులో కూడా కాల్ వర్క్ ఉంటుంది. ఇక క్రిమినల్ సైడ్ కనుక మనం తీసుకుంటే కాల్ వర్క్లో బెయిల్ పిటిషన్స్ అంటే రెగ్యులర్ బెయిలు, యాంటిసిపేటరీ బెయిలు, రిమాండ్ అంటే ఖైదీలని రిమాండ్ చేసిన వాళ్ళని ఎక్స్టెన్షన్ చేయాలా ఏంటి అనేది చూస్తారు. ఇక 498A కానీ డౌరీ హ్యారాస్మెంట్ కేసెస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాటిని పిలిచేసి చేస్తారు. చెక్ బౌన్స్ కేసెస్ కూడా 138 NI యాక్ట్ ప్రకారం చూస్తారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇంటర్లాక్టువరీ అప్లికేషన్స్ IAS, నోటీసెస్ సర్వ్డ్ ఆర్ నాట్ అంటే నోటీస్ సర్వ్ చేసినవి ఉంటాయి కదా, అవి వెరిఫికేషను, వాయిదాలు అడ్జోర్న్మెంట్స్ ఫర్ ఎవిడెన్సెస్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ కోసం కానీ ఎవిడెన్స్ కోసం కానీ అడుగుతారు. అంటే చిన్న చిన్న స్టెప్స్ కూడా కాల్ వర్క్లో చెక్ చేస్తారు. నోటీసు సర్వ్ అయిన తర్వాత పార్టీస్ ప్రెజెంట్ అయ్యారా లేదా అనేది కూడా, చేయాలా వద్దా అనేది కూడా ఇదే సమయంలో జరుగుతాయి. అయితే ఇంపార్టెంట్ కాల్ వర్క్ ఏంటంటే కాల్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేస్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడానికి కోర్టుకి ఇది ఒక మంచి సిస్టమ్. లాయర్ ఆబ్సెంట్ అయితే కేసు డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్జర్న్మెంట్స్ మోస్ట్లీ కాల్ వర్క్ సమయంలోనే ఫిక్స్ అవుతాయి. క్లయింట్కి కేసు ఎప్పుడు హియరింగ్కి వస్తుందో మెయిన్ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఈ విధంగా కాల్ వర్క్లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు సివిల్ సైడు, క్రిమినల్ సైడు అనేక రకాల కేసుల్ని ఫాస్ట్గా చేస్తుంటారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే కాల్ వర్క్ అంటే ఏంటి, ఏ కేసులు మార్నింగ్ పిలుస్తారు, ఏ టైపువి అంటే సివిల్ సైడు, క్రిమినల్ సైడు, కోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే జూనియర్స్కి కానీ బేసిక్ నాలెడ్జ్గా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మరో యూజ్ఫుల్ టాపిక్ తీసుకుందాం. అంటే ఈ కోర్టులో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ కేసు ఎలా చేయాలి, అంటే సివిల్ కేసు ఎన్ని స్టేజీల్లో ఉంటుంది, క్రిమినల్ కేసు స్టేజెస్ ఏంటి, అంటే జూనియర్స్కి విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా. అంటే ఒక సివిల్ కేసు వేసాము పిటిషను, అది ఎన్ని రోజుల్లో పూర్తవచ్చు, ఏ స్టెప్స్ ఎక్కడుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వలేదు, మనం సూట్ వేసాం మనీ రికవరీకి, సూట్ ఫైల్డ్, నంబరింగ్ అయింది, తర్వాత ఎవిడెన్స్ ప్లెయింటిఫ్ సాక్ష్యం వేసాడు, తర్వాత డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని తర్వాత ఇక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఎన్ని స్టేజీల్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకవేళ లాంగ్ వీడియో అయినప్పటికీ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అవగాహన వస్తుంది. అంటే ఒక కేసు ఏ విధంగా జరుగుతూ పోతుంటుంది కోర్టులో, డిఫరెంట్ కేసెస్ ఎలా ఉంటాయి అనే అంశాలు కూడా ఐ యామ్ ప్లానింగ్ టు అప్లోడ్ డిఫరెంట్ వీడియోస్ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ learning students and advocates. Our mother tongue is Telugu, so I am maximum giving the information in Telugu language only. I think you can understand these things. See you in the next video. Thank you for watching.